అనధికారిక మీటింగ్ అనధికారిక బోర్డు మీటింగ్ అక్రమ కట్టడాలు అక్రమ ఆధార్ కాపీ గవర్నమెంట్ ఎంప్లాయీని అడ్డుకోకూడదు. ఆయన ఆల్రెడీ సుప్రీంతో దీనికి వెళ్తారు కదా డిస్కస్ చేయడానికి. అక్రమ కట్టడాలు అనధికారిక మీటింగ్ అనధికారిక అక్రమ కట్టడాలు ఎవరు చేశారు? సైన్లు ఎవరు చేశారు? కదా రెండు విషయాలు మాకు క్లారిటీ మీరు అయితే రద్దు చేయండి, లేదంటే కాపీ ఇచ్చేయండి. రెండింటికి రాక మీకు సాధనం అది అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం నునపర్తి గ్రామం అండి. నునపర్తి గ్రామ సర్పంచ్ నేను చుక్కా అనురాధనండి. ఈరోజు ఏదైతే నునపర్తి గ్రామంలో పంచాయతీ మీటింగు బోర్డు మీటింగు జరిగిందో అది హైకోర్టు ఆదేశాల మేరగానే మా సెక్రటరీ గారు ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్ నిర్వహిస్తుంటే కొంతమంది నగేష్తో పాటు కొంతమంది అనుచరులు వచ్చి మమ్మల్ని అడ్డుకోవడం జరిగింది. ఏది వివరించి చెప్తున్నా మా సెక్రటరీ గారు మాటలు వినకుండా మా మీద దౌర్జన్యం చేసి దుర్భాషలు ఆడించారు కొంతమంది మహిళలను తీసుకొచ్చి. అయితే మా సెక్రటరీ గారు చాలా వరకు ప్రయత్నించారు వాళ్ళకి విరమర్చి చెప్పడానికి. అదేది కూడా వినడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. మమ్మల్ని నోటుకొచ్చినట్టు మాట్లాడి సెక్రటరీని నన్ను కూడా నిర్బంధించి మమ్మల్ని ఆ బోర్డు మీటింగ్ టైంకి పెట్టినా 10 నుంచి పెట్టారండి. 12 గంటల వరకు బోర్డు ప్రజా మీటింగ్ అయింది. మధ్యాహ్నం నుంచి 12 తర్వాత బోర్డు మీటింగ్ అయింది. ఆ బోర్డు మీటింగ్ వాళ్ళు 12:30కు వచ్చారండి. వచ్చేమో పెద్ద గొడవ చేసి ఆ బోర్డు మీటింగ్ రద్దు చేయమని మమ్మల్ని నిర్బంధించడం జరిగింది సెక్రటరీ గారిని. ఇప్పటికీ కూడా సెక్రటరీ గారిని ఆళ్లే నిర్బంధంలోనే ఉంచుకున్నారు. ఇది మరి ఇంత దౌర్జన్యం చేయడం ఎంతవరకు కరెక్టో మరి చెప్పవలసిందిగా మేము కోరుచున్నాం. 4152 రిపిటిషన్ నంబర్ 16493 2025 ఈ 2 కేసుల మీద హైకోర్టు తుది ఉత్తర్వులు మొన్న నవంబర్ 3వ తారీఖున ఇచ్చి కేసు డిస్పోజ్ ఆఫ్ చేసి ఒక డైరెక్షన్ ఇచ్చింది. ఆ డైరెక్షన్లో ఏం చెప్పిందంటే ఏదైనా అనాథరైజ్డ్ నిర్మాణాలు ఆ వివాదాస్పద 2.5 సెంట్ల భూమిలో ఉన్నట్లయితే వాటి మీద యాక్షన్ తీసుకోవాలి. ఉన్నట్లయితే అంటే ఇక్కడ ఏం చేసింది, ఆ నిర్ణయం ఉన్నట్లయితే అనేదాన్ని మేము ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ. రెండోది సెకండ్ వన్, అలా ఇచ్చే ముందు అలా యాక్షన్ తీసుకునే ముందు వాళ్ళ వివరణ తీసుకొని
ప్రాపర్ ప్రొసీజర్ స్టెప్స్ ఫాలో అయ్యి ఒక రీజన్ ఆర్డర్ పాస్ చేయమంది. ఇది కోర్టు డైరెక్షన్, అంటే స్పష్టమైన కారణాలతో కూడిన ఒక ఆదేశాలు పాస్ చేయమంది. ఇది కోర్టు డైరెక్షన్. ఈ ఎంటైర్ ప్రొసీజర్కి 90 days టైం తీసుకుంది. యాక్చువల్గా ఆదేశాలు స్టాంపర్డ్ టైము 17th December. నేను రిసీవ్ చేసుకున్నది అయితే January 2nd వీక్లో నాకు యాక్చువల్గా డిపో ఆఫీస్ ద్వారా రావడం జరిగింది. సో నేను ఆ ఉత్తర్వులు అమలుపరిచే దిశగా నేను పిటిషనర్లైన రెడ్డి ఎరికినాయుడు, రెడ్డి శ్రీనులకి నోటీసులు ఇవ్వడం జరిగింది. అలాగే ప్రస్తుతం సేల్ డీడ్ హోల్డర్ అయిన వర్రి మనీంద్ర, అంటే ఈ కేసు డిస్పోజ్ ఆఫ్ చేసింది ఏంటంటే కన్స్ట్రక్షన్ గతంలో చేసేటప్పుడు వెనల నరసింహారావు, సూరిబాబులు మీద యాక్చువల్గా ఈ కేసు వేయడం జరిగింది. కానీ డ్యూరింగ్ ద పీరియడ్ బిఫోర్ ద స్టేటస్ కో ఇది సేల్ డీడ్ ద్వారా ఆ స్వాధీనపు హక్కులు బదలాయింపు జరిగింది. సో అలా ఈ కేసుని డిస్పోజ్ ఆఫ్ చేయడం జరిగింది. సో ప్రస్తుతం ఏంటంటే నేను విచారణ చేసిన దాంట్లో నాకు వెల్లడైన వాటితో పాటు బోర్డు మరియు గ్రామ సభల్లో ఈ విషయాన్ని అవసరమైతే డిస్కస్ చేసి ఒక ప్రాపర్ రీజన్ ఆర్డర్ పాస్ చేయాలనే ఉద్దేశంతోనే నేను ఈరోజు గ్రామ సభ బోర్డు మీటింగ్లు అరేంజ్ చేయడం జరిగింది. సో యాక్చువల్గా ఇక్కడ ఏం జరిగింది, నేను ఎంక్వైరీ చేసిన దాంట్లోని 4152 రిపిటిషన్ నెంబర్ 16493 2025 ఈ 2 కేసుల మీద హైకోర్టు తుది ఉత్తర్వులు మొన్న November 3వ తారీఖున ఇచ్చి కేసు డిస్పోజ్ ఆఫ్ చేసి ఒక డైరెక్షన్ ఇచ్చింది. ఆ డైరెక్షన్లో ఏం చెప్పిందంటే ఏదైనా అనాథరైజ్డ్ నిర్మాణాలు ఆ వివాదాస్పద 2.5 సెంట్ల భూమిలో ఉన్నట్లయితే వాటి మీద యాక్షన్ తీసుకోవాలి. ఉన్నట్లయితే అంటే ఇక్కడ ఏం చేసింది, ఆ నిర్ణయం ఉన్నట్లయితే అనే దాన్ని మేము ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ. రెండోది సెకండ్ వన్, అలా ఇచ్చే ముందు, అలా యాక్షన్ తీసుకునే ముందు వాళ్ళ వివరణ తీసుకొని ప్రాపర్ ప్రొసీజర్ స్టెప్స్ ఫాలో అయ్యి ఒక రీజన్ ఆర్డర్ పాస్ చేయమంది. ఇది కోర్టు డైరెక్షన్, అంటే స్పష్టమైన కారణాలతో కూడిన ఒక ఆదేశాలు పాస్ చేయమంది. ఇది కోర్టు డైరెక్షన్. ఈ ఎంటైర్ ప్రొసీజర్కి 90 days టైం తీసుకుంది. యాక్చువల్గా ఆదేశాలు స్టాంపర్డ్ టైము 17th December. నేను రిసీవ్ చేసుకున్నది అయితే January 2nd వీక్లో నాకు యాక్చువల్గా డిపో ఆఫీస్ ద్వారా రావడం జరిగింది. సో నేను ఆ ఉత్తర్వులు అమలుపరిచే దిశగా నేను పిటిషనర్లైన రెడ్డి ఎరికినాయుడు, రెడ్డి శ్రీనులకి నోటీసులు ఇవ్వడం జరిగింది. అలాగే ప్రస్తుతం సేల్ డీడ్ హోల్డర్ అయిన వర్రి మనీంద్ర, అంటే ఈ కేసు డిస్పోజ్ ఆఫ్ చేసింది ఏంటంటే కన్స్ట్రక్షన్ గతంలో చేసేటప్పుడు వెనల నరసింహారావు, సూరిబాబులు మీద యాక్చువల్గా ఈ కేసు వేయడం జరిగింది. కానీ డ్యూరింగ్ ద పీరియడ్ బిఫోర్ ద స్టేటస్ కో ఇది సేల్ డీడ్ ద్వారా ఆ స్వాధీనపు హక్కులు బదలాయింపు జరిగింది. సో అలా ఈ కేసుని డిస్పోజ్ ఆఫ్ చేయడం జరిగింది. సో ప్రస్తుతం ఏంటంటే నేను విచారణ చేసిన దాంట్లో నాకు వెల్లడైన వాటితో పాటు బోర్డు మరియు గ్రామ సభల్లో ఈ విషయాన్ని అవసరమైతే డిస్కస్ చేసి ఒక ప్రాపర్ రీజన్ ఆర్డర్ పాస్ చేయాలనే ఉద్దేశంతోనే నేను ఈరోజు గ్రామ సభ బోర్డు మీటింగ్లు అరేంజ్ చేయడం జరిగింది. సో యాక్చువల్గా ఇక్కడ ఏం జరిగింది, నేను ఎంక్వైరీ చేసిన దాంట్లోని